15 వేడుకల తర్వాత జిల్లాను ఉద్దేశించి వేణుగోపాల్ ఏం మాట్లాడబోతున్నారు, అసలు ప్రభుత్వ పనితీరు ప్రజలకు ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి మాట్లాడండి సార్. ఏంటి సార్ ఈరోజు ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు? స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ. ముఖ్యంగా మా నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల అనుగుణంగా ఈరోజు ఇక్కడ ముఖ్య అతిథిగా 15 ఆగస్టు సెలబ్రేషన్స్ లోపల ముఖ్య అతిథిగా పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ జిల్లా, ఈ రాష్ట్రం సమగ్రాభివృద్ధికి ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం లోపల ఈరోజు 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు చేసి ఈ రాష్ట్రం లోపల బడుగు బలహీన వర్గాలన్నింటినీ కూడా ఒక వ్యవస్థ ద్వారా దీన్ని పైకి లేపి వాళ్ళను తీసుకొచ్చేటువంటి విధంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ, శ్రీ మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వం లోపల, రాష్ట్రం లోపల రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ముందుకు సాగుతూ ఉంది. ఈ జిల్లా లోపల నేను నా స్పీచ్లో లోపలనే ఈరోజు మీ అందరూ కూడా పుస్తకం మీకు అంది ఉంటుంది. ఈ జిల్లా ముఖ్యంగా నేను ఈ జిల్లా కలెక్టర్ గారితో, జిల్లాకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ తోటి కూడా కూర్చోవడం జరిగింది. స్థానికంగా ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యులు, మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారు, బెల్లంపల్లి శాసనసభ్యులు శ్రీ వినోద్ గారు, చెన్నూరు శాసనసభ్యులు శ్రీ వివేక్ గారు, పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు, చురుకైనటువంటి సీనియర్ నాయకులు, యువ నాయకులు కూడా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మా ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులు. ఈ జిల్లా అడ్మినిస్ట్రేషన్ తోటి నేను మాట్లాడినప్పుడు సమగ్ర వివరాలు తీసుకుంటే ఈ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది. కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి పనులు. ఆ పనులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల, మా క్యాబినెట్ నేతృత్వం లోపల ఇది ఇంకా ముందుకు చాలా స్పీడ్గా ముందుకు పోతుంది. జిల్లా లోపల వ్యవస్థ అంతా కూడా సమన్వయం, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారికి బ్రహ్మాండమైనటువంటి సమన్వయంతో పోయిన స్టాల్స్ కానీ ఇవాళ 15 ఆగస్టు రోజు నేను విట్నెస్డ్, నేనే సొంతంగా చూసినాను కనుక జిల్లా సమగ్రాభివృద్ధికి అన్ని రకాలుగా అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తూ ఉంది. నా అభినందనలు జిల్లా యంత్రాంగానికి. ఈ ప్రజలకు మరొకసారి మంచిర్యాల జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు. సార్, ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులు మీరు. ఏంటి సార్ ప్రధానంగా మీకు ఆనుకునే ఇటు మేడిగడ్డ ప్రాజెక్టు కావచ్చు, అక్కడ నుంచి సరస్వతి బ్యారేజ్ కావచ్చు, లిఫ్ట్ చేయాలని అటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి. మీరు ఒక సీనియర్ నాయకులు, ముఖ్యమంత్రికి సన్నిహితులు, ఎట్లా చేయబోతున్నారు రానున్న రోజుల్లో? ఈ డ్రైవ్ ఎట్లా జరగబోతుంది? బీఆర్ఎస్ అనేటువంటిది ఆ పేరు తీసేదే లేదు, ఎందుకంటే మొత్తం అయిపోయింది వాళ్ళది. టోటల్గా అసెంబ్లీ ఎన్నికల లోపల ప్రజలు ఏ తీర్పు చెప్పినరో భారతదేశము, ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల లోపల పూర్తిగా నామరూపాలు లేకుండా ప్రజలు తిరస్కరించారు కనుక వాళ్ళ ఆరోపణలు అర్ధరహితం. మాకు, మా నాయకత్వానికి, మా ఇరిగేషన్ శాఖ మంత్రులైనటువంటి గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా ముఖ్యమంత్రి గారికి సంపూర్ణ అవగాహన, ఈ రాష్ట్రం లోపల ఉండేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద పూర్తి అవగాహన ఉన్నది. ఒక శాస్త్రీయ పద్ధతి లోపల ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ను డెవలప్ చేసేటువంటి విధంగా మా ప్రభుత్వం తీసుకుపోతూ ఉంది. వాళ్ళ మాదిరిగా రీడిజైనింగ్ పేరుతోటి లక్షలాది కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఈరోజు అప్పుల ఊబి నుంచి ఈ రాష్ట్రాన్ని రోజు రోజు దినదిన ప్రవర్ధమానంగా నెట్టుకుంటూ రావడమే కాకుండా అభివృద్ధి పథం లోపల 6 గ్యారంటీలు అమలు లోపల ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా ముందుకు తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వం మాది కనుక నక్కకు నాగలోకానికి పోలిక లేకుండా మేము పూర్తి విశ్వాసం ఉంది మా నాయకత్వం మీద, మా రాష్ట్ర నాయకత్వం, మా ముఖ్యమంత్రి గారి మీద, మా ఇరిగేషన్ మంత్రి గారి మీద. ఖచ్చితంగా రాబోయే కాలంలో మేము ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద చిత్తశుద్ధితోటి ప్రతి ఎకరా ఏ రైతు కూడా ఎటువంటి నష్టం జరగకుండా బ్రహ్మాండంగా తక్కువ బడ్జెట్ లోపల ఎక్కువ ప్రయోజనకారి విధంగా చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అది మీ అందరూ గమనిస్తూ ఉన్నారు. దయచేసి మీడియా ద్వారా కూడా నేను తెలియజేస్తా ఉన్నా, మీ ఆర్టీవీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి
15 ఆగస్టు చివరిగా ఒక విషయం చెప్పండి సార్. నిన్న మీరు ముఖ్యమంత్రి గారికి సన్నిహితులు, అమెరికా టూర్ ముగించుకొని వచ్చిన వెంటనే ఇప్పటికే మీతో మాట్లాడి ఉంటాడు. ఇక్కడ నుంచి నేరుగా సీతారామ ప్రాజెక్టు కూడా వెళ్ళిన పరిస్థితి ఏంటి సార్? అమెరికా టూర్ మీద ముఖ్యాంశాలు ఏంటి? అక్కడ నుండి సీతారామ అనంతరం రైతులకు ఈరోజు ఏదో ఇంకా గుడ్ న్యూస్ ఉందని. మీకు ఈరోజు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు మా ముఖ్యమంత్రి గారు మరియు మా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు సంయుక్తంగా అధికారుల బృందం అమెరికా మరియు సియోల్, కొరియా దేశాల లోపల అనేక దేశాల లోపల పెట్టుబడులను ఆకర్షించుకుంటూ దేశంలో మన రాష్ట్రం లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇస్తామని చెప్పి వాళ్ళకి అన్ని రకాలుగా ఒక విశ్వాసం, ఆ కంపెనీస్కి, పెద్ద పెద్ద కంపెనీస్కి విశ్వాసం కలగజేసేటువంటి విధంగా మా ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి గారు, వాళ్ళ అధికారుల బృందం, మా మంత్రి గారు, ఐటీ మంత్రి గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేసి ఆ పెట్టుబడులను ఆకర్షించుకుంటూ నిన్ననే రాగానే మళ్ళీ సాయంకాలం కాగ్నిజెంట్ ఏదైతే ముందు ఒప్పుకున్న ప్రకారంగా యుఎస్ లోపల కూడా వాళ్ళు కాగ్నిజెంట్ ప్రతినిధులతోటి సమావేశమై కొన్ని లక్షల కోట్ల ఎంప్లాయ్మెంట్ ఈ రాష్ట్రానికి యువతకు రాబోతూ ఉంది. ఎంతోమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు లేక ఈరోజు అల్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటి విధంగా మా ముఖ్యమంత్రి గారు, మా ఐటీ మంత్రి గారు మరియు మా అధికారుల యొక్క సమన్వయము, వారి యొక్క ప్రత్యేకమైన కృషి ఈరోజు కొన్ని లక్షల కోట్ల రూపాయలు వెల్లువలాగా మన రాష్ట్రానికి రాబోతా ఉన్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు ఏమీ చేయలేక వాళ్ళది అన్నీ కూడా మీకు ఇప్పుడే చెప్పిన కదా, నక్కకు నాగలోకానికి. నాగలోకం మేము, నక్క వాళ్ళు. ఇక అది అయ్యేది లేదు, వాళ్ళతో పోయేది లేదు. వాళ్ళ ఊరికి దాని మీద మనం ప్రయోజనం లేదు, మునిగిపోయిన దాని గురించి మాట్లాడడం ఎందుకు? ఫైనల్గా ఒక విషయం చెప్పండి సార్. ఈ స్వతంత్ర వేడుకలకు, స్వతంత్ర దినోత్సవం ఏం చెప్పబోతున్నాడు ఒక వేణుగోపాలరావు గారు? ఈ ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు ఆర్టీవీ ద్వారా? ఆర్టీవీ ద్వారా మా ప్రభుత్వము ప్రజా సంక్షేమ ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల రాష్ట్రం లోపల ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. కింది స్థాయి నుంచి కూడా మేము అన్ని రకాలుగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఒకటే కాకుండా వ్యవసాయ వాళ్ళు, విద్యార్థులు, స్కూళ్ళు, కాలేజీలు, ఈ రాష్ట్రం లోపల వ్యవస్థ అంతా కూడా ప్యారలైజ్ అయిపోయింది, మొత్తం కింద పడిపోయింది టోటల్గా. ఈ వ్యవస్థను మేము నిర్మాణం చేసే దిశగా మా ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్ మంత్రులు, మా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా సమిష్టిగా అందరం కలిసికట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధికి ముందుకు తీసుకుపోతా ఉన్నాం. మేము కూడా అందరినీ కూడా అన్ని వర్గాల యొక్క అన్ని సెక్షన్స్ ఆఫ్ ప్రజలను కూడా మేము కోరుకుంటా ఉన్నాం. రాబోయే కాలం లోపల మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, మా నాయకత్వాన్ని ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఖచ్చితంగా అన్నమాట నిలబెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఒక మోడల్ రాష్ట్రంగా భారతదేశంలో తీర్చిదిద్దే ధ్యేయంగా మా ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ప్రయత్నానికి మీ అందరికీ కూడా ఆశీర్వచనం ఉండాలనేటువంటిది నా కోరిక. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. రాష్ట్రం అంతా ప్యారలైజ్ అయిపోయింది. దీన్ని పునర్నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. దీంతోపాటు అభివృద్ధి దిశగా ఇప్పటికే విద్య, వైద్యం, అదేవిధంగా ఉద్యోగంతో పాటు అన్ని ఏర్పాట్లు కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో ప్రజలకు చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత్ అవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.